నిజమే. ఎందుకో నీ దేవుడు ఆస్వాదించలేడా? నీ దేవుడు చేతకాని వాడా? నీ లెజమే కాంసాభిషేకం మారత. అక్కడ వాడు ఆ రకంగా ఉంటే గెంటు వేయబడుతున్నప్పుడు మనుషులు మనం ఏమంటున్నాము? దేవదూతకేమో దేవుడికి విరోధంగా ఉంటే ఇవ్వడానికి కోసం పరిగెడితే దేవుడి స్థానం కోల్పోయి దేవుడితో అనుబంధం కోల్పోయి నరకానికి పాతాలకు గెంటు వేయబడితే మనిషిగా దేవుడితో ఉన్నావు, దేవుడితో ఉండాలని కోరుకుంటున్నాడు. అయితే ఇవ్వడం దానికోసం పరిగెత్తే వాడిగా మారుతాడుతున్నాడు. నీకేం ఇచ్చాను సంతోషపడ్డావు? తాటకి ఇంట్లో ఉంటున్నావా? మీ ఆయన సనగమాక దేవుడి స్తోత్రం. అయ్యా ప్రభు మనకి ఇది ఇచ్చారు, ఇస్తారు స్తోత్రాన్ని దేవుడి స్తోత్రం. ఒకవేళ పొరపాటున బిర్యానీ తేలా ఆదివారం సనగమాక దేవుడి స్తోత్రం. ఏదో పనులు మర్చిపోయి ఉన్నాడు దేవుడి స్తోత్రం. చాలా మంది లేడీస్ ఉంటారు, అబ్బా ఏం చూసారు దేవుడి స్తోత్రం. లేడీస్ అందరూ మంచిగా దేవుడి స్తోత్రం హల్లెలూయా ఉంటారు. మగవాళ్ళు ఏం మంచి ప్లేస్ దేవుడి స్తోత్రం. సహజంగా తాగుతారమ్మా. దూషిపరమైన మనసు మనకు ఉండకూడదు. నీకు ఒకే సేవ ఉందా? తాటకి ఇంట్లో ఉన్నావా? భర్త కూలి పని చేస్తున్నాడా? ఒక 100 రూపాయలు తెస్తున్నాడా? భర్తతో అన్నాను, అయ్యా మంచిగా ఉంటే అయ్యా ఏం బాధపడమాక, దేవుడు మనకున్నట్టు. ఒకవేళ భార్య కృంగిపోతే భర్త చెప్పాలి, అమ్మా ప్రభు మనకు ఉన్నాడే, ఈరోజు గింజలు ఇచ్చాడు, రేపు ఏదో కన్నెత్తాడు దేవుడి స్తోత్రం హల్లెలూయా అంటే దేవుడు ఇచ్చిన దాన్ని గుర్తించకపోతే ఇవ్వని దానికోసం పరిగెడతాం. దేవుడు ఇచ్చిన దాన్ని కంటి అలుచు చేయకపోతే ఏదో ఉందని పరిగెడతాం. ఉన్నదంతా పోతుంది. ఒక ఆదాము జీవితం, ఒక ఆకాను జీవితం, ఇక్కడ లూసిఫర్ జీవితం గమనిస్తే దేవచనమా, దేవుడు ఉన్నా ఎందుకు వారి జీవితాలు పాడైపోయి, ఎందుకు వారి కష్టాలు వచ్చినాయి అంటే యవ్వన దానికోసం పరిగెత్తారు. దేవునికి ఎంత వాగ్దానం చేశాడా? ఆశపడి వస్తాడు, తప్పకూడదు. నీకు బిడ్డలంతా చెప్పాడా? ఎందుకో దొరికేద్ది, ప్రాపర్టీ దొరికేద్ది, కుటుంబం దొరికేద్ది, ఉద్యోగం దొరికేద్ది. ప్రవచించి వాగ్దానం చేసి ఫలాన పనికి ఇస్తానని చెప్పితే దానికోసం ఆశపడి ప్రార్థనలో వెతుకు 6 నూనె దొరుకుతుంది. అది నీ జీవితంలోకి వస్తుంది. నువ్వు అనుభవిస్తావు, నువ్వు సుఖపడతావు, నువ్వు మేలుతో ఉంటావు, గొప్పవాడిగా మారిపోతావు. హల్లెలూయా. అపవాది జీవితంలో దేవుడి మందరి కోసం పరిగెత్తవాడిగా అపవాది సంబంధాలుగా ఉండొద్దు, దేవుడి సంబంధాలుగా ఉండు. నాకు దేవుడు చెప్పిన మాట, నాకు హెలికాప్టర్ ఉంటుంది, తప్పక దేవుడి స్తోత్రం హల్లెలూయా. లక్షల మంది కిందకు వస్తాడు, ఏ రోడ్డు మీద బాగు చేస్తాను, చచ్చిన వాళ్ళు లేపుతాను, రకరకాల ప్రవచనం వచ్చి అవి జరిగే వరకు కూడా ఉండవలసింది. ఆ నిధి చూడకూడదు, ఈయన కనిపెట్టుకోవాలి.
హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఇవన్నీ నీకు ఇచ్చింది ఈయనేగా, ఈ దేవుడేగా. ఆయన కనిపెట్టుకో, ఆయన ప్రార్థన చేసుకో, ఆయన దీవించు. దేవుడి స్తోత్రం. ఈ మధ్య రోజులు మాట చెప్పారు, అయ్యగారు కానుకున్న పని పదగా మండవై దేవుడి తెల్లవయ్య దేవుడి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది కొన్నారు ఏమని, అయ్యగారు ఆ బండి తుప్పటి బండ్లు అది బండి అటు అదే నా బండి అన్నాను. బుల్లెట్ కొనొచ్చాను. బుల్లెట్ దేవుడు మందిరం తర్వాత ఏ బుల్లెట్ దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆ టైం వస్తే దేవుడు నాకు ఇస్తాడు, ఆ సమయం వస్తే దేవుడు నాకు ఇస్తాడు. దేవుడు ఇవ్వకుండా మీ కాళ్ళ కోసం పరిగెడితే దేవుడి మంది ఎవరు కడతారు? దేవుడు మందిరం కట్టాక నా జీవితం అనుకున్నాను, అదే బండి తోలుకుంటున్నాను. ఇదిగో రామగారు దేవల్ల ఏదో కారు వస్తుంది అందరూ అనుకున్నారు, ఎన్ని కార్లు కొనిచాడు బాబు దేవుడి స్తోత్రం. హల్లెలూయా. రోజుకు కారు అంటున్నారు రామయ్య గారు, తెల్ల కారు, నల్ల కారు, పచ్చ కారు. మా ఊరు మర్చిపోతుంది, వీడు ఏంటి ఇంకోరు కొనిచాడు అక్కడ రాశాడు దేవుడి స్తోత్రం. నేను అనుకోండి దేవుడి దేవుడి స్తోత్రం. హల్లెలూయా. రోజుకు కాలేజ్ వెళ్తాడు మర్చిపోతుంది అక్కడ కాంపెనీలో. అయ్యారు అడిగింది కాదు, ఎన్ని కారు? కారా? మొన్న పెద్ద కాలేజ్కి వచ్చారా, మన సఫారీస్కి వచ్చారా? ఇవన్నీ దేవుడి కారులో హల్లెలూయా. ఇస్తాడు మీకు సమస్తము దేవుడి వడిలో పిలవాలిగా. ఇస్తాడు సమస్తము దేవుడి వడిలో పిలవాలిగా. నీకన్నా తండ్రి నీకివ్వగా ఎవరికి ఇచ్చేవుగా. నీకన్నా తండ్రి నీకివ్వగా ఎవరికి ఇచ్చేవుగా. నీకే ఆశీర్వాదము, నీకే ఈ దీవెన, నీకే ఆశీర్వాదము, నీకే ఈ దీవెన. నీ కోసమే, ఇంగి నీ కోసమే, అన్ను నీ కోసమే, ఆయా నీ కోసమే. నీ కళ్ళ ముందు ఉన్నవన్నీయు దేవుడు నీకు ఇస్తాడులే. నీ కళ్ళ ముందు ఉన్నవన్నీయు దేవుడు నీకు ఇస్తాడులే. ఇచ్చేవరకు దేవుడితో ఉండరా, ఇచ్చేవరకు దేవుడి ఉండకరా. యేసయ్యా 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 అటువంటి కూడా మోకరించి ప్రార్థించి, ఈరోజు సరైన ఇల్లు లేదని బాధపడుతున్నామేమో, మా వారికి సరైన పని లేదని బాధపడుతున్నామేమో, నా బిడ్డలకి మంచి భవిష్యత్తు లేదని బాధపడుతున్నామే. ఈరోజు నీ కుటుంబంలో మనశ్శాంతి లేక కన్నీరు పచ్చి బాధపడుతున్నావు. చేతి దాకొచ్చిన ఫలములు అందక కుమిలిపోతున్నామేమో. ఇస్తాడయ్యా మన దేవుడు, ఇస్తాడయ్యా. ఇంకెవరికి ఇస్తాడయ్యా? ఆయన బిడ్డలకి ఇవ్వ. మనం సంపాదించిన ఆస్తుపాస్తి ఎవరికి ఇస్తామయ్యా? మన బిడ్డలకి కదా. మనమందరం దేవుడి బిడ్డలమయ్యా. ఈరోజు మనసారా చేతులు పైకెత్తి, అయ్యా నువ్వు ఇవ్వని దాని కోసం పరిగెట్టి వెళ్ళిపోతున్నానేమో, మన్నించు ప్రభా. నాకు ఇచ్చిన దాన్ని అమృతపరచండి అయ్యా, నాకు ఇచ్చిన దాన్ని ప్రేమించండి అయ్యా, నాకు ఇచ్చిన దీవించండి ప్రభు, నాకు ఇచ్చిన గొప్పగా మార్చండి ప్రభు. నువ్వు మార్చకపోతే బతుకులు ప్రతి ఒక్కరి చేతులు పైకెత్తి నువ్వు కూలి పని చేసుకుని దీవించ ప్రార్థన చేసుకో. చిన్న ఉద్యోగానికి వెళ్తే ప్రభుత్వం ప్రార్థించాయి, నీకేదైనా కార్యక్రమం వెళ్తే ప్రార్థన చేయి, నీకేదో దేవుడు ఇచ్చాడు దాని కసిగా ప్రార్థన చేయి. దేవా ఇది నాకు ఇచ్చాడు, నా కళ్ళ ముందు శూన్యంగా ఉంది కానీ మహాపురుషోత్తమ ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన దాన్ని బట్టి వందనాలంటూ దేవుడు మొదలుపెడుతూ, నా తండ్రి ఎంతమంది దినాలు చేతులు పైకెత్తి వారుకున్న బాధలు బట్టి, వారుకున్న కష్టాలు బట్టి, వారుకున్న సమస్యలు బట్టి, అప్పులు బట్టి, కుటుంబ పశువులు బట్టి
అయ్యా ఏడుస్తున్నారు, మొరపెడుతున్నారు, విజ్ఞాపన చేస్తున్నారు. నువ్వు అంటున్నావు నీకు ఇచ్చిన దాన్ని చూడు, అభివృద్ధి పడతని చెప్తున్నావు తండ్రి. ప్రభాటి వాడిగా నాయన ఎవరికి ఏ ఫలం ఇచ్చావో, ఏ ఉద్యోగం ఇచ్చావో, ఏ వ్యాపారం ఇచ్చావో, ఏ కూలి పని ఇచ్చావో, ఏ పంటనిచ్చావో, ఏ పాడిచ్చావో దాన్ని బట్టి నేను సంతోషపడి ప్రార్థిస్తుండగా ప్రతి కుటుంబాన్ని బలపరచండి, ప్రతి కుటుంబాన్ని ఆస్వాదించండి, ప్రతి కుటుంబం మేలు తిప్పండి. రాజులుగా, ప్రవర్తనగా, అభిషక్తులుగా పిల్లపడాలి తండ్రి. ఏ ఒక్కరు అప్పుల్లో ఉండటానికి వీల్లేదు, జబ్బులతో వీల్లేదు, ఒకరికి చెయ్యి చాపకూడదయ్యా. ప్రతి మనిషి కుబేరుగా మార్చండి ప్రభా. ఎందుకంటే జీవం లేని చోటు కాదు ఇది, జీవముల చోటు. ఇక్కడ ఎవరు వచ్చినా బాగుపడుతున్నారు, నా బిడ్డలు బాగుపడాలి, బాగుపడాలి మీరు కోరుకుంటున్నారు, కోరుకుంటున్నారు. ఏ ఒక్కరి కన్నీటితో ఉండకూడదయ్యా, ఏ ఒక్కరు బలహీనతో ఉండకూడదయ్యా, ఏ ఒక్కరు సమస్యలతో ఉండకూడదయ్యా, ఏ ఒక్కరు కూడా ఈరోజు అన్నం లేదే అనే మనసు రాకూడదయ్యా. సమృద్ధి దయచేయండి ప్రభా. నీవు ఉన్నావు కనుక మాట్లాడుతున్నా. యెహోషువా, 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 సర్వకాలమును జీవించేవాళ్ళు కానా, సకల ప్రాణాలు పోషించేవాళ్ళు కానా, జీవిని ఎవరు పోషిస్తున్నారు? నేను కానా? మనుషులందరూ నా వారే, నేనే వాళ్ళని కలగదీస్తాను. నన్ను వెంబడించేవారు, నన్ను ప్రేమించేవారు, నన్ను కోరుకున్నవారు నాతో ఉండరా? లాససభ కంసభిషేకమారా యెహోషువ భూమినంత కాలము కూడా నా మాట పొల్లుపోదు. ఓ కంసభిషేకమారా, ఈ నోట ఏ ప్రవచించబోతున్నానో, ఏ వాగ్దానం జరిగిస్తానో, ఏ మాట విడుదల చేస్తానో నిత్యముగా జరుగుతుంది. చనులారా, మట్టి మనుషుని కాదు, మానవుని కాదు, దేవుడిగా మాటిస్తున్నాను. భయం, నా భయం కలిగిన వారు, భక్తి కలిగిన వారు, నన్ను వెంబడించేవారు ఆకలితో ఉండరు, పేదరికంలో ఉండరు, రోగే ఉండరు, కష్టాల్లో ఉండరు, కన్నీళ్ళలో ఉండరు. నేనే వాళ్ళని ఆదుకోబోతున్నాను. వా తప్పదు. సమస్త మహిమ ఘనత నీకే చెందిన గాక. నమ్మిన తప్పులు కొట్టుగా దేవుడికే మహిమ కలిగిన గాక. సమర్పణ